హలో అందరికీ, ఎండుమిర్చి తోటి దోసకాయ పచ్చడిని అయితే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టైం కూడా ఎక్కువ పట్టదు, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇలాంటి దోసకాయలను అయితే 2 తీసుకోవాలి. వీటిని పైన మొత్తం పొట్టు తీసేసి క్లీన్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఇప్పుడు మనం పెట్టడానికి ఎండుమిర్చి, మినపగుండ్లను తీసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, ధనియాలని కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి దీనికి. ఇలా ధనియాలను, జీలకర్రని వేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఎండుమిర్చి, మినపగుండ్లను వేసుకోవాలి. ఎండుమిర్చి మీకు సరిపడినంత వేసుకోండి, ఎందుకంటే కారం ఉంటే మాత్రం కొన్నే వేసుకోండి. కారం లేకుంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మీకు టేస్ట్కి సరిపడా వేసుకొని వీటినైతే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి దోరగా కలర్ మారేంత వరకు అయితే ఇలా మొత్తం మారిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. వీటిని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో నువ్వులనైతే కొద్దిగా తీసుకొని 2 స్పూన్స్ దాకా తీసుకొని వీటిని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పైన అయితే మూత పెట్టుకోవాలండి. నువ్వులు బయటపడకుండా మూత అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోసకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం మెత్తగా వేగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి దోసకాయ ముక్కల్ని. ఇవి మొత్తం ఇలా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకొని అందులో ఎల్లిపాయలను అయితే 10-15 వేసుకొని ఇలా ముక్కల్ని అందులోనే సాల్ట్ వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి, కొంచెం మెత్తగా వేగిపోయాయి. ఇలా వేగిన దాన్ని మొత్తం చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటినైతే మిక్సీ పట్టేయాలి. ఇవి ఎక్కువ పేస్ట్లా కాకుండా దీన్నైతే మనం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు అలా తగులుతూ ఉండాలి. అలాగే మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక గిన్నె పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకొని ఈ తాలింపునైతే దోసకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.